ఛా, ఇంట్లో బోర్ కొడుతుంది. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామంటే అమ్మ పంపుతుందో లేదో. ఎలా? వీడేంటి? అమ్మా బయటికి వెళ్ళొస్తా. లంచ్ టైంకి వచ్చానా? సరే. అరే, అన్నయ్య అడగగానే ఒప్పేసుకుంది. అంటే నేను అడిగితే ఒప్పేసుకుంటదేమో. వెళ్ళి అడుగుదాం. అమ్మా, నేను ఫ్రెండ్స్ కాడికి వెళ్తున్నా, బాయ్. ఆగవే, ఎక్కడికి? ఫ్రెండ్స్ దగ్గరికి. దేనికి? అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నా కదా, ఆడుకుందామని. అంత ఖాళీగా ఉంటే వంటగదిలోకి వెళ్ళి వంట చేయి, బాత్రూంలోకి వెళ్ళి బట్టలు ఉతుకు, లేదంటే టీచర్తో మాట్లాడతా ట్యూషన్కి వెళ్ళు, కానీ బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అదేంటమ్మా, అన్నయ్యని పంపించావు కదా. వాడంటే మగపిల్లవాడు, ఇంటికి పెద్దవాడు, నువ్వు ఆడపిల్లవి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. లోపలికి వెళ్ళు. అబ్బాయిలకు లేని రూల్స్ అమ్మాయిలకి ఏంటి? బృందా, నీకు చెప్పినా అర్థమయ్యే వయసు కాదు. పెద్దయ్యాక పంపిస్తాలే, ఇప్పటికైతే లోపలికెళ్ళు. నీకంతగా వెళ్ళాలనిపిస్తే డాడీ ఆఫీస్ నుంచి వచ్చాక డాడీతో పాటు బయటికి వెళ్దూలే. అప్పుడు నా ఫ్రెండ్స్ ఉండరు కదమ్మా. దేవుడా, నాకు ఈ లైఫ్ అస్సలు నచ్చట్లేదు. కనీసం ఫ్రెండ్స్తో ఆడుకోనికి బయటకు కూడా పంపించట్లేదు. నన్ను అర్జెంట్గా తీసుకెళ్ళి 18 yearsలో పడే స్వామి. అంటే నేను 18 yearsకి వచ్చేసానా? 18 years అంటే కాలేజ్, ఫ్రీడమ్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ దేవుడా. ఇప్పుడు వెళ్తా బయటికి, మనల్ని ఎవడు రాపేది. ఓకే గాయస్, బాయ్, క్యాచ్ యు లేటర్. ఎవరే వీడియో కాల్లో? ఫ్రెండ్స్ అమ్మా. నీ ఫ్రెండ్స్ అంతా యూఎస్కి వెళ్ళారు కదా. వీళ్ళు కొత్త ఫ్రెండ్స్ అమ్మా. ఏంటి అప్పుడే కొత్త ఫ్రెండ్స్ని సెట్ చేసేసుకున్నావా? అవునమ్మా, ఫ్రెండ్ యాప్లో పరిచయం అయ్యారు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇప్పుడు ఇండియాలో లేటెస్ట్ ట్రెండింగ్ యాప్ అమ్మా. 10 కోట్ల మంది పైగా ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. ఇందులో అబ్బాయిలు అమ్మాయిలు ఫ్రెండ్స్ అవ్వచ్చు. అలాగే వీడియో ఇంకా ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చమ్మా. వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు అంటున్నావు. ఈ యాప్ సేఫేనా? ఫ్రెండ్ యాప్ 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ అమ్మా. ఇందులో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అస్సలు కుదరదు. ఓహో, ఓకే. ఇందులో వాయిస్ వెరిఫికేషన్ ఇంకా బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మనకి ఎదుటి వాళ్ళ బిహేవియర్ నచ్చకపోతే మన ప్రొఫైల్ని అవతారంగా పెట్టుకోవచ్చు. అదే కాకుండా ఇందులో అబ్బాయిలు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి కొన్ని వర్చువల్ గిఫ్ట్స్ పంపిస్తారు. దాన్ని అమ్మాయిలు రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సరే, క్యారీ ఆన్ అయితే. డ్రెస్ బానే ఉందిగా. ఓహ్ మమ్మీ, మమ్మీ, ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తున్నా, బాయ్. ఆగవే. వాట్? ఎలా వెళ్తున్నావు? స్కూటీ మీద. స్కూటీ మీద ఎందుకమ్మా? నన్ను అడిగితే క్యాబ్ బుక్ చేసేదాన్ని కదా. అచ్చే బాబోయ్, నిజమే. పెద్దయ్యాక ఫ్రీడమ్ వస్తుంది. ఎస్, పర్లేదమ్మా, స్కూటీలో వెళ్ళిపోతా. కొట్టానంటే ఫేసు ఫెవికాల్లా గోడ కతుక్కుంటుంది. ఏంటమ్మా సడన్ చేంజ్? టైం ఎంతైంది? 9. ఏఎమ్మా పిఎమ్మా? పిఎంఏ. మరి ఈ టైంలో ఎక్కడికి? అంటే సెకండ్ షోకి వెళ్తున్నా. ఇప్పుడు అంత షో అవసరమా? లోపలికెళ్ళు. అమ్మా, అది కాదే, నువ్వే చెప్పావు కదా పెద్దయ్యాక బయటకు పంపిస్తా అని. అందుకే కదా రోజు కాలేజీకి పంపిస్తున్నా. దాని మీనింగ్ అదా? అమ్మా ప్లీజ్ మా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. అంటే ఏంటి, ముఖేష్ యాడ్ చూసి వచ్చేస్తావా? కొట్టానంటే ముక్కు పగులుద్ది. అలా కాదమ్మా, నేను వెళ్ళకపోతే మా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారే. ఏంటి, నీ ఫ్రెండ్సా? అంత సీన్ లేదు. నీ టికెట్ ని వాళ్ళెప్పుడో బ్లాక్ లో అమ్మేసి వచ్చిన డబ్బులతో కేజీ పాప్కార్న్ కొని మంచిగా మూవీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నువ్వేం ఎక్కువ ఫీల్ అవ్వకు. అంటే ఏంటమ్మా, అమ్మాయిలంటే ఎప్పుడు ఈ 4 గోడల మధ్య ఉండాలా? బయట ప్రపంచాన్ని చూడనివ్వరా? నాకు ఒక మనసు ఉంటుంది, దానికి ఫీలింగ్స్ ఉంటాయి. ఆగాగాగు. ఏంటి మోనోలాగా? అవునమ్మా, ఫ్యూచర్ లో పనికొస్తుందని పాస్ట్ లో ప్రాక్టీస్ చేసా. నువ్వెంత పెద్ద మోనోలాగ్ చెప్పినా నేను పంపించను. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. తిన్నగా వెళ్ళి తినేసి బెట్టు చేయకుండా బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకో. ఓకే. నువ్వు అంతగా మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో కే డ్రామాస్ చూసుకో. సబ్స్క్రిప్షన్ అయిపోయింది మా. వెరీ గుడ్. వెళ్ళి యూట్యూబ్ లో కొబ్బరిమట్ట సినిమా చూడు, చాలా క్రేజీగా ఉంటుంది. నిన్ననే నేను డాడీ చూసాము, చాలా బాగుంది. కొబ్బరిమట్ట, నేను ఏదో ఒకటి.
నాకు ఈ ఏజ్ కూడా నచ్చట్లేదు. నన్ను బయటకు పంపిస్తలేరు. ప్లీజ్ స్వామి, నన్ను తీసుకెళ్ళి 21 ఇయర్స్ ఏజ్లో పడే జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఫ్రీడమ్గా బతికేస్తాను స్వామి. నీకు అర్థమవుతుందా? ప్లీజ్. అమ్మయ్యా, 21 ఇయర్స్కి వచ్చేసా. ఇండిపెండెంట్ లైఫ్. నచ్చింది చేయొచ్చు, నచ్చింది తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఎనీవేస్ థ్యాంక్స్. అమ్మా అమ్మా, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. 1 వీక్ లో జాయిన్ అవ్వాలంట. నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ చేసుకుంటా. ఎక్కడికి వెళ్ళేది? కాళ్ళు ఎరగొడతా. ఈ ఏజ్ లో కూడా సేమ్ డైలాగా? ఏ ఏజ్ లో అయినా డైలాగ్ ఇదే. బయటికి వెళ్తానంటే నేను జాలీగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు, జాబ్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడు నువ్వు జాబ్ చేసి సంపాదించి పోషించాల్సిన అవసరం ఏం లేదు. మరి కష్టపడి చదివించింది దేనికి? చదివించకపోతే ఎవ్వడు చేసుకోడని చదివించాం, జాబ్ చేయడానికి కాదు. ఏంటి, పెళ్లి కోసం చదివించారా? నీకంతగా జాబ్ చేయాలనుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో. మా ఆఫీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. వెరీ గుడ్, మానేసే. ఎంచక్క ఇద్దరం కలిసి సీరియల్స్ చూసుకుందాం. నీకు దండం తల్లి. ఈ నెయిల్ పెయింట్ ఏంటి పోట్లే? ఒసేయ్, ఈ ఫోటో చూడు. ఉండమ్మా, నేను ఖాళీగా లేను. చూడు. ఎవడమ్మా వీడు? గోడకు పెయింట్ వేసే వాళ్ళు ఎక్కున్నాడు. ఒసేయ్, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నీకు నచ్చితే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఊరుకోమ్మా, నాకు అప్పుడే పెళ్ళైంది. యు సిల్లీ. ఒసేయ్, ఈ అబ్బాయిని చూడవే, బాగున్నాడు. పైలట్ అంట, విమానాలు తోలుతాడు. వీడు దయ్యాలు తోలుకునే వాళ్ళలాగా ఉన్నాడు మా. ఇంకా ఫ్లైట్ ఏం తోలుతాడు? నాట్ ఇంట్రెస్టెడ్. ఈ అబ్బాయిని చూడవే, యూకేలో డాక్టర్ అంట. వీడే పేషెంట్ లాగా ఉన్నాడు. వీడు పెళ్లి కొడుకు ఏంటమ్మా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని? అస్సలు అర్థం చేసుకోరు. దేవుడా, నాకు ఈ ఏజ్ కూడా నచ్చలేదు. పెళ్లి 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 అని చంపుతున్నారు. అమ్మాయిలకి ఏ ఏజ్ లో ఫ్రీడమ్ ఉంటుందో నన్ను తీసుకెళ్ళి ఆ ఏజ్ లో పడే స్వామి. దేవుడేంటి మాయమైపోయాడు? అంటే అమ్మాయిలకి ఏ ఏజ్ లో ఫ్రీడమ్ లేదా? మీరు కూడా మీ లోన్లీనెస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి ప్లే స్టోర్లో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా కమెంట్ పిన్ చేసి ఉంటుంది. వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి.